చెక్ నాకెందుకు? తీసుకో. నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది. మనిషిగా పుట్టినందుకు సొసైటీకి ఏదో చెయ్యాలన్న నీ ఆలోచన నచ్చింది. నువ్వు చేసే పనులు ఇంకా ఇంకా నచ్చాయి. అందుకే ఇక నుంచి నువ్వు చేసే చారిటీస్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అది చెప్పడానికి నిన్ను ఇక్కడికి పిలిచాను. నువ్వు చేసే మంచి పనులకి మనీ ప్రాబ్లం కాకూడదు. అందుకే ఈ చెక్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఫోజులు కొట్టే అమ్మాయి అనుకున్నాను, కానీ ఇంత మంచిదానివని అనుకోలేదు. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ సైట్ కొట్టే రాస్కల్ అనుకున్నాను, కానీ సొసైటీ కోసం ఆలోచించే మంచివాడివని నేను కూడా అనుకోలేదు. ఏడుస్తున్న పాపను పట్టించుకోకుండా బొమ్మను పట్టుకుని వింతగా ప్రవర్తిస్తుందేమిటి? సుమిత్ర, నువ్వు చేస్తున్న పనేమిటే? ఓ తల్లి సుమిత్ర, బొజ్జు నిండిందా ఏంటి? ఆకుందామా? ఏం ఆకుందాం? రింగ రింగ రోజెస్. సుమిత్ర, పిచ్చిదల్లా ప్రవర్తిస్తుందేమిటి? సుమిత్ర, ఎక్కడికి వెళ్తున్నా? ఆగు సుమిత్ర. ఏమైందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. సుమిత్ర ఏమిటో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. సావిత్రి, పాపను ఒకసారి పట్టుకోమ్మా. ఇదిగో. కళ్ళు నెత్తి మీద పెట్టి నడుస్తున్నావా, లేక సావిత్రిలాగా గుడిదానం అయిపోయావా? మెంటల్. అహల్య, కావాలని ఎవరిని ఎవరు గుద్దరు. ఏదో చూసుకోకుండా ఢీ కొట్టినందుకు దాన్ని చెంప పగల కొడతావా? నువ్వు ఆడదానివా, ఆడరవుడివా? కట్టుకున్న మొగుడే నిన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు. అయినా నీ ప్రవర్తన ఇంకా మార్చుకోవా? ఆడ రాక్షసులా ప్రవర్తించాలని చూసావంటే ఇంట్లో నుంచి గెంటించుకునే పరిస్థితి తెచ్చుకుంటావు. జాగ్రత్త. అలాంటి పరిస్థితి వస్తే ఎవరిని ఎవరు గెంటేస్తారో, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలిసొస్తుంది. వెయిట్ అండ్ సీ. నువ్వేం చెప్తావో నాకు తెలుసులే ముసల్దానా. ఏంటతయ్యా? సుమిత్ర ఉన్నట్టుండి ఒక్కోసారి పిచ్చిదాల్లా ప్రవర్తిస్తుంది. అవును రవిశేఖర్, పాప గుక్కపట్టి ఏడుస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదు. పాపకు పాలు ఇవ్వమంటే బొమ్మనెత్తుకుని పాలిస్తుంది. ఒకవైపు పాప ఏడుస్తుంటే బొమ్మే తన పాపను కొని పరుగులు తీస్తూ బొమ్మతో ఆడుకుంటుంది. వింత వింతగా ప్రవర్తిస్తోంది. డాక్టర్ దగ్గర తీసుకువెళదాం పద. ఎక్స్క్యూజ్ మీ. అభి, నువ్వేంటి ఇక్కడ? ఎస్ మేడం. ఏంటి అభి, ఏదో పార్కులో ఫైట్ చేసి నాకు హెల్ప్ చేసినందుకు ఏకంగా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? నేను నీకోసం రాలేదు. మరి అక్కడ జరిగిన తోపులాటలో నీ బ్రేస్లెట్ పారేసుకున్నావు. ఇది ఇచ్చేద్దామని వచ్చాను. ఇది ఇవ్వడానికి మాత్రమే కాదు, మీ వాళ్ళని పరిచయం చేసుకోవడానికి వచ్చాను. ఎందుకు? ఈ రోజు మనం పార్క్ లో కలిసాము. ఇలా మరోసారి మరో చోట మనల్ని మీ వాళ్ళు చూసినా, ఇంకెవరిని చూసి మీ వాళ్ళతో చెప్పినా బాగోదు. నీ ఫ్రెండ్గా నేను మీ వాళ్ళ పరిచయం అయిపోయాను అనుకో, అప్పుడు నో ప్రాబ్లం. గుడ్. అమృత, ఏంటి మామా? ఎవరి అబ్బాయి? తను అభి అని నా ఫ్రెండ్, మంచి బాస్కెట్బాల్ ప్లేయర్. అవునా? నమస్తే అండి. నమస్తే. నిలబడే మాట్లాడుతున్నావేంటి బాబు? కూర్చో. థ్యాంక్స్ అండి. పర్వాలేదు అభి, కూర్చో. అరే కూర్చోవయ్యా, కూర్చో. ఆ రోజు నా పాపను ఎత్తుకెళ్ళి నువ్వే కదా? అవన్నీ నాకు తెలీదు. నా పాపను ఎత్తుకెళ్ళింది వీడే. చెప్పి ఇక్కడికి ఎలా వచ్చావు? నీకేమైనా మెంటలా? ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ ని కొడతావా? వాడు నా పాపని చంపేశాడు. అందుకే కొట్టాను. ఇదిగో చూడు, నీ పాప ఇక్కడుంది. నీకు బాగా పిచ్చి పట్టింది. అవును, నాకు పిచ్చే పిచ్చే పిచ్చే. అమ్మా, ఏం జరుగుతుంది? ఇదిగో ఈ పిచ్చి అభిని కొట్టింది.